గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో స్పెషల్గా ఈ సంవత్సరం నేను ఈరోజు చెప్పబోయేది ఏమంటే, మనకి గత కొన్నేళ్ళుగా మనం పనిచేస్తున్నాము. గత కొన్నేళ్ళుగా మనం మంచి మంచి డెసిషన్ తీసుకుంటున్నాం. ఏది ఈ నెల లేదంటే ఈ సంవత్సరం మారగానే కొన్ని మంచి మంచి డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకుంటాం. అయితే అది ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయిపోయేసరికి మనకేమవుతుందంటే ఆ నిర్ణయం కాస్త మారిపోతుంది. మారిపోవడం కాకుండా అది పూర్తిగా మర్చిపోయి మనం దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అయితే ఇంతకుముందు జరిగిన సంవత్సరాలు ఏమైనా కానివ్వండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. కానీ ఈ 25వ సంవత్సరం మాత్రం, అంటే 2025 సంవత్సరం మాత్రం మనకి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం, ఎన్నో కొత్త సాధించబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మంచి వెస్టేజ్లో మంచి లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా వెస్టేజ్లో మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నారు. అందరూ కూడా వెస్టేజ్లో మనకు కావాల్సిన లెవెల్స్ని, మనకు కావాల్సిన ఇన్కమ్ని తీసుకోబోతున్నారు. సో ఈ సంవత్సరం అయితే నాకు తెలిసినంతవరకు చాలా మంచి ఇయర్. నా ఎంటైర్ లైఫే కాదు, మన అందరి ఎంటైర్ లైఫ్లో ఈ సంవత్సరం 2025 సంవత్సరం చాలా అన్ని రకాలుగా కలిసి వచ్చే సంవత్సరం. సో అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఆ కలిసి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని, కలిసి వచ్చే సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ పనిచేస్తే బాగుంటుందో తెలియక బాగున్న సంవత్సరాల్లో కూడా, బాగున్నప్పుడు కూడా, బాగున్న టైంలో కూడా మనం సరిగ్గా దాన్ని వినియోగించుకోకపోవడం లేదంటే మనకి సరైన ఫలితాలు రావట్లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఈ సంవత్సరం మంచి సంవత్సరం, అంటే అందరికీ అన్ని రకాలుగా కలిసి వచ్చే సంవత్సరం. సో ప్రతి ఒక్కరికి పట్టిందల్లా బంగారం అవుతున్న సంవత్సరం ఇది. సో కావటం వల్ల మనకు ముందే తెలిసిపోతుంది ఈ సంవత్సరం మంచిదని చెప్పి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరానికి సాధ్యమైనంత ఎక్కువ కష్టపడి సాధించాల్సినంత సాధించేసేయండి. ఒక సంవత్సరం 2025 మనకు చాలా బాగా కలిసి వచ్చే సంవత్సరం. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా దాన్ని నెమరేసుకుంటూ ఈ సంవత్సరాన్ని మీకు ఒక అందమైన ఇయర్గా, మెమరబుల్ ఇయర్గా గుర్తుపెట్టుకుంటారని, దాన్ని మలుచుకుంటారని అనేది కోరుకుంటున్నాను. 2024 మనకు చాలా మంచి అంశాలను నేర్పించింది, మంచి సక్సెస్ని ఇచ్చింది చాలామందికి. సో కొంతమంది కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడింది. సో చాలామంది లైఫ్లోకి వెస్టేజ్ వచ్చింది. సో అలాగే 2025 కూడా చాలా అద్భుతాలు చేయబోతుంది. ఇది చాలా మంచి సంవత్సరం. సో అందరు గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే ఈ సంవత్సరం కనుక కరెక్ట్ కష్టపడితే అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు దాకా మనకి ఏ టైం ఎలాగుందో మనకు తెలియకపోవడం వల్ల సరిగా లేని టైం, అంటే కలిసి రాని టైంలోనే ఎక్కువ కష్టపడేవాళ్ళం. కలిసి వచ్చిన టైంలోనేమో మనం అంటే ఇంకా మనకి ఎప్పుడు ఇలాగుంటుంది అని చెప్పి మనం దాన్ని పడుచుకున్నాం కాదు. కానీ ఇప్పుడు అలా కాకుండా మనకి ఏం జరుగుతుందంటే, ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే సంవత్సరం, మంచి సక్సెస్ ఇచ్చే సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కరెక్ట్గా వాడుకొని సద్వినియోగం చేసుకుంటే ఈ సంవత్సరం మీరు సాధించినంతగా ఏ సంవత్సరం కూడా ఉండదు అనమాట. అంత మంచి ఇయర్ ఈ సంవత్సరం. సో అందరూ కూడా గట్టిగా నిర్ణయం తీసుకోండి, బలంగా నమ్మండి. ఈ సంవత్సరం మీకు అన్నీ ఇస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ అంటే ₹1,00,000 పైన కావాలి, ప్రతి ఒక్కరికి కారు రావాలి, ప్రతి ఒక్కరికి మీరు ఫారిన్ ట్రిప్స్ కూడా రావాలి. మనకు 3 అంశాలు కదా, మంచి ఇన్కమ్ అంటే ఒక ₹1,00,000 ఇన్కము, కారు, ఫారిన్ ట్రిప్స్. ఈ సంవత్సరం ఈ 3 మీ అందరికీ ఇస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. సో నాకు కూడా చాలా బాగా కలిసి వచ్చే సంవత్సరం ఇది. సో ఆ కారణంగా నేనైతే మంచి నిర్ణయం తీసుకొని చాలా బలంగా ముందుకెళ్తున్నాను. సో మీరు కూడా అలాగే బలంగా ముందుకెళ్తూ ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేను మీకు విషెస్ చేస్తున్నాను. సో దాన్ని ఇంకా మీ ఇష్టం కదా, మీరు ఎలా దాన్ని వినియోగించుకొని ఎంత కష్టపడి
ఎంత టైం స్పెండ్ చేసి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది అది మీ చేతుల్లో ఉంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.